నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ గురించి అయితే మనకి మాట్లాడడం జరిగింది. ఆ అప్డేట్ విషయానికొస్తే ఈరోజు మనకి కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన కొన్ని వార్తలు చూసుకుందాం. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మన యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్‌పై ఆర్థిక శాఖ ఆల్రెడీ కసరత్తు పూర్తి చేసింది. ఎందుకు ఆర్థిక శాఖ గురించి ఈరోజు మాట్లాడడం జరిగిందంటే, ప్రతి ఒక్క వేకెన్సీ రిలీజ్ చేయాలంటే కంపల్సరీగా అయితే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మనకి అప్రూవల్ రావాలి. ఆ అప్రూవల్ అనేది ప్రెజెంట్ అయితే వచ్చింది. వివిధ శాఖల్లో 3 ఏళ్లలో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సినటువంటి 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ 10,060 ఉంటాయా అని కాన్ఫిడెంట్‌గా అయితే చెప్పలేదు. ఈ యొక్క పోస్టులు పెరగొచ్చు. మనకి అవకాశం కూడా ఉంటది. సచివాలయంలో శుక్రవారం జరిగిన అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించడం జరిగింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియేట్‌తో కలిసి 3,000, విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే దీంతో పాటుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్‌లు ఆ 2 కలిపి కూడా 3,000. అయితే ఇందులో ఎస్ఐ పోస్టులు ఎన్నుంటాయి, కానిస్టేబుల్ ఎన్నుంటాయి అనేది మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఈ యొక్క డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ కేటగిరీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది మనకి క్లారిటీ వస్తుంది. అలాగే ఏఈలు అసిస్టెంట్ ఇంజినీర్‌కి సంబంధించినటువంటి 500, అలాగే సంక్షేమ వసతి గృహాల వార్డెన్‌కి సంబంధించి 200, అలాగే అటవీ శాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200, గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని కూడా మనకి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారైతే మాట్లాడడం జరిగింది. చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారనే దానిపై అయితే ప్రస్తుతం అయితే స్పష్టత రానుంది. ఏదైనా మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉగాది అంటే మార్చి 19న రిలీజ్ అవుతదనేసనైతే కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ రిలీజ్ అయినట్టుగా అయితే అందులో ఎన్ని వేకెన్సీలు ఉన్నాది అనేది మనకి స్పష్టత అనేది ఆ రోజు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో రిలీజ్ అయిన ఈ యొక్క ఆర్టికల్ గురించి మరొకసారి చూసుకున్నట్లయితే 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కొత్త ఏడాదికి కొత్త సంవత్సరానికి సంబంధించిన రోజు నాడు మనకు విడుదల చేస్తారని 3,000 పైగా టీచర్ పోస్టులతో డీఎస్సీ వస్తదనేసని యూనివర్సిటీల్లో 1,500 పోస్టులు, ఆర్థిక శాఖ పరిశీలనలో ఇతర పోస్టులు అని యొక్క మెయిన్ హెడ్‌లైన్స్ అనేది మనకి ప్రచురించడం జరిగింది. అయితే ఇప్పుడు విషయానికొస్తే మనకి ప్రభుత్వం ఉగాది కానుక అందించనుంది. 60 విభాగాలండి. 60 విభాగాల్లో 10,000 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు కొత్త సంవత్సరానికి రోజున ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆహ్, అప్రూవల్ వచ్చింది. అయితే ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే మనకి వస్తది క్లారిటీ అని కూడా చెప్పడం జరిగింది. మరికొన్ని ఆ శాఖల పరిశీలనలో ఉన్నాయి. 2, 3 రోజుల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌లో రిలీజ్ చేయాలి అనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్‌గా వస్తాది. ఏదేమైనప్పటికీ కూడాను కొత్త సంవత్సరానికి, ఉగాదికి అంటే మనకి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు కూడాను వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఒకవేళ రిలీజ్ అయితే వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుందనేసని కూడా నమ్మకం ఉంది. అలాగే ఇప్పటివరకు ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులని, 101 గ్రూప్ 1 పోస్టులని భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. గత ఏడాది మెగా డీఎస్సీ నిర్వహించి 16,000 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసిందని, ఈ ఏడాది మరో 3,000కు పైగా పోస్టులను భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. యూనివర్సిటీలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి బోధనా సిబ్బంది పోస్టులతో తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో 3,000కు పైగా పోస్టులైతే ఖాళీలున్నాయి. అయితే అందులో ప్రస్తుతానికైతే 1,500 పోస్టులనేది మనకి ఫిల్ చేస్తాము అనే విధంగా అయితే సమాచారం వచ్చింది. అయితే రిమైనింగ్ పోస్టులు ఏం చేస్తారంటే మళ్ళీ అది నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఇచ్చే అవకాశాలుంటాయి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఇప్పటివరకే అయితే జాబ్ క్యాలెండర్ గురించే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైనా ఇప్పటివరకు ఏదీ లేదనుకున్నారు. అలాగే పలు న్యాయ వివాదాలతో చాలా కాలం పాటు ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదండి. అదేనండి యూనివర్సిటీలో ఉన్న పోస్టులు. గత ప్రభుత్వం భర్తీకి హడావిడిగా ప్రారంభించిన రోషల్ తోపులతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే న్యాయ వివాదాలు పరిష్కరించి తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఇక నుంచి ఏటా డీఎస్సీ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్‌లో తీసుకొస్తుంది.
అంటే మనకి ఆల్రెడీ చెప్పారండి. జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటాదని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. డీఎస్సీ అభ్యర్థులు, అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన అభ్యర్థులు, అలాగే కానిస్టేబుల్సు, ఎస్ఐలు, సంక్షేమ శాఖలు, వార్డెన్స్ ఇలా అన్ని రకాలైన పోస్టులు కూడాను మనకి జాబ్ క్యాలెండర్‌లో ఉంటాయండి. సుమారు 10,000 అని చెప్పారు. కాబట్టి పోస్టులనేవి అంత ఎక్కువగా ఉండే ఆస్కారం లేదు. కాబట్టి కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంటాది. మనం ఇప్పటి నుంచే ప్లాన్ ప్రకారం అయితే చేసుకోనండి. ప్లాన్ చేసుకొని చదివితేనే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలుంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడాను ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ, ఇతర శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా గత ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్ 1, 2 ఫలితాలు ఏపీఎస్సీ ఇటీవల ప్రకటించింది. 87 గ్రూప్ 1, 891 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్‌లో మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్ కింద జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. అలాగే వివిధ శాఖల్లో భర్తీ చేపట్టదలచిన పోస్టులను క్యాలెండర్‌లో చూపించనుంది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా అయితే 1000కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయడానికైతే రెడీగా ఉందని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐస్ అవ్వచ్చు అవన్నీ కూడాను మనకి నియమించడం జరిగింది. అలాగే క్యారీ ఫార్వర్డ్‌లో ఉన్న పోస్టులన్నీ కూడాను ఈసారి నోటిఫికేషన్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తాయని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఈ యొక్క ఏ డిపార్ట్‌మెంట్ అని కూడా రెడీగా ఉండాలండి. గ్రూప్ 1లో చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ 11, డీఎస్‌పీ సివిల్ 10, డీఎస్‌పీ జైల్లు 4, ఆర్‌టీఓ 3, డీఎల్ఓ 35, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ 17, ఏఓఓ 3, సిటీఓ 10, డీఏఓ 2,